శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ మాటలందరూ కూడా మీరు వింటూ మీ ఆత్మీయ స్నేహితులకు, బంధువులకు ఈ మాటలను మీరు పంపుతడం ద్వారా ఈ యొక్క పరిచర్యను బలపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను విందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులరా, పాత నిబంధన ఇజ్రాయేలులాగానే కొత్త నిబంధన విశ్వాసి కూడా తన ఆధ్యాత్మిక యాత్రలో సీనాయి అనుభవాల్లోనికి వస్తాడు. అక్కడే అతడి హృదయం మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం వ్రాయబడుతుంది. అలా ధర్మశాస్త్రం హృదయం మీద వ్రాయబడుతున్నటువంటి సమయంలోనే విశ్వాసి దేవుని పోలికగా మార్చబడతాడు. అది మనం నేర్చుకున్నటువంటి ఇంతవరకు సారాంశం. అందుకే అన్నాడు, ఈ అనుభవాన్ని ప్రస్తావిస్తూ పౌలు గారు, మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారని తేటపరచబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సిద్ధాంతం బాగానే ఉంది. ఈ అనుభవం మనమందరం కూడా కాంక్షించవలసింది కూడా. అయితే నిజ జీవితంలో ఈ అనుభవం ఎక్కడుంది చెప్పండి? ఈరోజు తమ హృదయాల మీద ధర్మశాస్త్రం వ్రాయబడిన విశ్వాసులు ఎక్కడున్నారు? సజీవ క్రీస్తు పత్రికలు ఎంతమంది ఉన్నారు? అద్దంలాగా క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబించే ధన్య విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు ఈ రోజుల్లో చెప్పండి? ఏళ్ల తరబడి బోధనలు వింటూ ఉన్నాం, సంవత్సరాల తరబడి సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాం. అయితే మహిమ నుండి అధిక మహిమను, నేను నిరంతరం మార్చబడుతున్నాను అని కానీ, రాను రాను నేను క్రీస్తు పోలికగా మార్చబడుతున్నాను అని కానీ సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఈరోజు అటువంటి విశ్వాసులు కరువైపోతూ ఉన్నారు? దేవుని సువార్త అనగానే, దేవుని యొక్క వాక్యమునగానే ఎందుకు ఈ నిర్లక్ష్యం? ప్రియ సహోదర సహోదరులారా, నీ జీవితం ఎలాగుంది? దేవుడు రాతి పలకల మీద రాసినటువంటి కాదు కానీ ఈరోజు మన హృదయాల మీదే రాసి ఈ జీవితాన్ని మనకిచ్చాడు. నిశ్చయముగా ఈ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. దేవాది దేవుడు ఆజ్ఞాపించే విలువైనటువంటి వ్యక్తులుగా, విలువైన విశ్వాసులుగా మనం కొనసాగాలి. దేవుని స్వార్థలో పాల్గొనాలి. జీవము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు అద్భుతమైనటువంటి మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. క్రీస్తు యొక్క పత్రికలయ్యి ఉన్నారు అని తెలియపరుస్తున్నారు. నాయన, మేమందరూ మీ యొక్క సువార్త ప్రకటించే పత్రికలుగా వాడుకునండి. అనేకమైన స్థలాలలో మీ సువార్తకు మమ్మల్ని సాక్షిగా పాల్గొనండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య క్రీస్తునామమున బట్టి అడిగి వేడుకలు పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.